ఇది నా దేవుని రూమ్ అన్న ఇది. నచ్చా ఇలా అన్ని నావి భాషలు ఉంటాయి. మురుకుల డబ్బా చెప్తలేవు బబ్బు వాడు తినేస్తాడానా ఆంటీ ఆంటీ ఈ చిన్నప్పుడు నేను దీని మీద టాయిలెట్ వస్తున్నాను. కుర్రోడు మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. ఏంది మా తమ్ముడు ఒకడు ఉంటాడు పోరోడు, ఆడు ఇండే వస్తాడు అన్న కుర్చీ మీద. వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బాయ్స్. ఇవాళ వచ్చేసి ఏంటంటే గంగు చాలా రోజులు అంటే మాకు ఒక 2-3 డేస్ నుంచి వస్తలేడు. ఏంటంటే అన్న ఈడ పోతున్నా ఆడ పోతున్నా అని. సో అట్లనే అలా గంగు వాళ్ళ ఇంటికి పోయి హోమ్ టూర్ అనేది చేసాం. అండ్ గంగుకు కూడా తీసుకొని వచ్చినాక ఒక స్పెషల్ క్లాస్ ఉంటుంది. వీలైతే ఆడేస్తా క్లాసు, ఎందుకంటే జ్వరం అంటుండు, ఏదో ఒక రోగం అంటుండు, ఏదో ఒకటి ఇది వస్తుంది అది వస్తుంది అన్న, నిద్ర లేదంటే రాత్రంతా తిరుగుతాడు. రాత్రికి తిరిగినప్పుడు ఏం రోగాలు రావు. ఆఫీస్కి రా అంటేనే రోగాలు వస్తున్నాయి అంటాడు. అన్న ఇది వస్తుందన్నా, ఇది వస్తుందన్నా, అన్న కాళ్ళు వస్తున్నాయన్నా, ఏదేదో అంటాను. సో అండ్ ఇంకోటి మీ అందరికీ ఆల్మోస్ట్ నేను చెప్పినా కూడా ఒక నంబర్ కిందే ఇస్తున్నా. దీంట్లో ఎంతమంది ఎంత షేర్ చేస్తున్నారు ఏంది అనేది కూడా ఈ నంబర్కి మెసేజ్ చేయండి. అంటే మీరు ఎన్ని గ్రూప్స్లో వేస్తున్నారు, ఎంతమందికి ఆ వీడియోస్ అనేది పంపిస్తారో దీంట్లో షేర్ చేయండి. అండ్ దీనికి ఎందుకంటే గివ్ అవే ఇస్తున్నా, నేను లైవ్లో కూడా చెప్పిన, మళ్ళీ ఒకసారి చెప్తున్నా. సో దీనివల్ల ఏంటంటే ఇలా లాస్ట్ మంత్కి నేను గివ్ అవే ఇస్తున్నా. దీంట్లో ఏమేమి ఉన్నాయి అవి కూడా చెప్తా. ఒక బండి ఉంది, ఒక ఫోన్ ఉంది, iPhone 14 Pro Max, అండ్ ఒక బండి కూడా ఉంది. ఇంకోటి ఏంటంటే ఇది సర్ప్రైజ్, ఇది చెప్పొద్దు, అది చాలా పెద్దది. సో ఓరోరు ఎంతమందికి వీడియోస్ షేర్ చేస్తారు ఏందనేది ఈ ఉన్న నంబర్కి మెసేజ్ చేయండి. ఈ వీడియో మాత్రం మొత్తం చూడండి. అండ్ హైయెస్ట్ గ్రూప్లో కంటిన్యూ ఒక నెల దాకా ఓరోరు షేర్ చేస్తారు, వాళ్ళకి ఖచ్చితంగా గివ్ అవే అనేది ఉంటుంది. సో ఈ కింద ఉన్న వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి. అండ్ గంగు వాళ్ళ ఇంటికి పోతా, గంగు చూడు ఏం చేసా ఆడ పోయినాక. సో ఫైనల్ అయితే గంగు వాళ్ళ ఇంటి దగ్గరకు అయితే వచ్చేసినాం. లేపండి ఏ బాబులే, బాబు లేవు. ఏమైంది, ఎడ తిరిగినావు రాత్రి అంతా? టైం ఎంత అవుతుంది తెలుసా? చెప్పు, ఏడ పోయినావు రాత్రి అంతా? ఏడ పోయినావు? హోమ్ టూర్ చేయనీకి వచ్చిన వీడియో. పెద్ద ఇల్లు మీది, బంజారాల్స్ ఉండరు. హలో, ఇది సిగ్గు పిల్లి మొగ్గలయ్యా, మన ఫేస్ అది కూడా హోమ్ టూర్ చూపి చెప్పు అందరికి. ఆ జాకెట్లు అవి ఇవి చెప్పు, ఏమి ఉన్నాయి కదా. ఈ జాకెట్ ఏందని, బ్రేజరా? చెప్పు. పెళ్లి చేసుకుంటున్నావు ఇప్పుడు? వచ్చే నెలనా? సరే, ఇదైంది డ్రమ్మా? ఇది మీ ఇల్లేనా? అది ఏందా అంత డౌట్ చూస్తున్నావు? ఇవన్నీ ఏంది? ఇవన్నీ చిన్నప్పుడు ఏంది నీకు వచ్చినాయా? అట్లా చెప్పు బబ్బు. గర్రా చెప్పు. ఈ చిన్నప్పుడు నేను దీని మీద టాయిలెట్ వస్తున్నాను. కుర్రోడు మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. ఇంకా క్రిస్టియన్సా మీరు? మా అత్త వాళ్ళంతా మేమందరం క్రిస్టియన్సే. అన్నిట్లో తిరుగుతుంటా, నాకు అవన్నీ వాడవు, ఏది పడితే అది తిరుగుతూనే ఉంటా నేను. ఆల్ మిక్స్ ఉన్నాడు దా ఇల్లు ఊపి మొత్తం ఈయన తింటాం. ఇది మా తాతల కాలంలో టీవానా ఇది, అంటే ఎవరు చూడాలి ఇంట్లో, ఎట్లనే ఉంటది. అంటే టీవీ ఎందుకు పెట్టిన మళ్ళా? అట్లనే ఉంటది అన్న, అది టీవీ ఇవి కుర్చీలనా మన ఎవరైనా అతిథులు వస్తే బయట చీపిరి కట్టలు. సో చాలా పాష్ ఏరియా ఇక్కడ, మొత్తం అన్ని మంచి మంచి ఇల్లులు ఉంటాయి. సో మీద కన్స్ట్రక్షన్ ఇప్పుడు చేపియాలంట గంగో చంపాయి. రోజు నేనే పొద్దుగాల లేచి ఊపుతానా. ఏం ఊడుస్తావు? కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా.
చెప్పు. నా పాత షూలు, నా స్కూల్ షూలు ఇవన్నీ ఉన్నాయి అన్న. ఏడా చూపి. గంగువి అన్ని షూజులు, చెప్పులు ఇవన్నీ వేసుకుంటే నేను బయటికి పోతా, లేకపోతే పోను. ఇవన్నీ అందరు అవి వేసుకొనే పోతారు. కరెంట్ ఇది మీటర్, కరెంట్ గంగు వాళ్ళది మీటర్. ఎవరైనా కరెంట్ బిల్ కడితే కట్టేసేది. ఈడ బయటకు వచ్చినప్పుడు ఇట్లా చూసుకుంటాం కదా, చూసినప్పుడు మనం జుట్టు ఇట్లా చెడిపోతే ఇట్లా అద్దం వీడుందా మీకు? లోపల కూడా ఉందా? బయటకు వస్తా కాళ్ళు కడుకోకుండా లోపల. ఏంది? మా తమ్ముడు ఒకడు ఉంటాడు పోరోడు, ఇండే వస్తాడు అన్న కుర్చీ మీద. ఆనే కూర్చొని ఇది మా మమ్మీ మా చిన్నవాడు మమ్మీది బైబుల్. సండే సండే చర్చ్ స్నానం చేసినావు ఇప్పుడు? మన పెట్టాడ తెలివి ఉందా నీకు కొంచెమైనా? వద్దు వద్దు పెట్టు. సిస్టమ్ అంటే దేనికి? ఎడిటింగ్ నేర్చుకుంటున్నారా? ఇంట్లోనే ఉంటాడు, రోడ్ల మీద ఉంటాడు ఎక్కువ. ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాడు. ఎడిటింగ్ నేర్చుకుంటారా? బెడ్ ఇక్కడిది కాదు, సౌత్ ఆఫ్రికా అన్న. ఇది సౌత్ ఆఫ్రికా. ఎవరు తెచ్చిర్రు చెప్పు. చేసిండా బుక్ చేసిరా? సరే. మా అన్న అచ్చా అచ్చా. అది ఎక్కడిది? ఆ చర్చ్ ముంగడ కొనుక్కున్నాం అన్న. ఊటీలానా? ఊటీ కాదన్న, అది ఈయన మన సీతాఫలం మండి. మీకు ప్యాలెస్ కూడా ఉందంట, గంగు వాళ్ళకి ప్యాలెస్ ఉంది. ఇది గిఫ్ట్ వచ్చింది అన్న నాకు. ఏడా ఎట్లా వచ్చింది గిఫ్ట్? ఒక రోజు నేను స్కూల్లో ఒక రోజు మంచి పాట పాడినా, ఆ పాట పాడినందుకు నాకు అది గిఫ్ట్ ఇచ్చింది. అచ్చా అచ్చా. పెంచుకోమని. ఇంకో గిఫ్ట్ కూడా వచ్చింది అన్న, చర్చిలో వచ్చింది. చర్చిలో కూడా నేను చర్చ్కి ఎప్పుడైనా పోయింది నేను చూసినానా? సండే ఏడ పోతావు? సరే ఏం పాడతారు చర్చ్లో ఇక్కడ? ఇప్పుడు పాడు. ఎందుకు అబద్ధాలు చెప్తావు? అబద్ధాలు కాదు, వాడతానా. ఫ్రిడ్జ్ ఇది. ఫ్రిడ్జ్ చూపి. ఫ్రిడ్జ్ లో ఏమేమి ఉంటాయి చూపి. ఫ్రిడ్జ్ లో ఇప్పుడు ఏముంటాయి అన్న? ఇల్లు అయితే చాలా నీట్ ఉంది. రోజు దినాన్ని నేను బయటికి పోనాను. అంటే ఏంది కాడా? ఎందుకు? నాకు జరాస ఆ డాక్టర్ చెప్పింది చెప్పాలా? డాక్టర్ నీకేం చెప్పింది చెప్పాలా నేను? దా. ఇది చికెన్ పచ్చడి. చికెన్ పచ్చడి. ఓకే. దా 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 అది చూపి. ఫ్రిడ్జ్ ఆగు చూపిద్దాం. ఇక ఇదైతే నా దేవుని రూమ్ అన్న. అరే కిచెన్ అది. ఇది నా దేవుని రూమ్ అన్న. ఇది నచ్చా. ఇలా అన్ని నావి బాసలు ఉంటాయి. నాకు అది కాదు. ఇది తాగుతాను నేను. ఈ పిల్లల మీద ఇది తాగితే అయ్యో దీంట్లో ఈ బాదం చేసి పెడతాను. డైలీ ఒక 5 తింటా పొద్దున్న. బర్రెలాగా అవుతాను, ఇంకెంత తింటావు? అదో మురుకులు డబ్బా చెప్తలేవు. బబ్బు వాడు తినేస్తాడానా? ఆంటీ ఆంటీ మురుకుళ్ళు తినేస్తుండు. ఇది 50 రూపాయల నోటు. అంటే డైలీ తీసుకోని కానీ ఖర్చులక 50 లేదా సిగ్గులేదా నీకు? ఇప్పుడు కూడా తీసుకుంటున్నావు పైసలు. అంతే అన్న. మురుగులు, 5 బిస్కెట్లు, మా చాయ్ వేసుకొని తిన్నీకి ఇవన్నీ డైలీ తింటానా నేను పొద్దులోగానే. ఏమేమి అయ్యని కారణం ఇది ఎక్కడ ఏడికెళ్ళి వచ్చింది జూమర్? ఇది పాత జమానా జూమర్. ఇదా మా ఇంట్లో తెచ్చినప్పటికీ మా డాడీ ఎప్పుడో తెచ్చింది.